వల్లి నెల తప్పిందని చెప్పని ఇంక రామరాజు కుటుంబం అంతా అయితే చాలా సంతోషంగా ఇంట్లో సీమంతం అన్నట్టుగా పార్టీ ఏర్పాటు చేస్తారు. ఇంకా అలా చేసేటప్పటికి ఇంకా నర్మదా వాళ్ళ అమ్మ నాన్న కూడా అయితే ధీరజ్ అయితే ఫోన్ చేసి పిలుస్తాడు. ఇంకా వాళ్ళు కూడా ఎంతైనా కూతురు అత్తారిల్లు కదా అన్నట్టుగా ఇంకా అక్కడికైతే వస్తారు. కానీ రామరాజుకు వచ్చి ఎదురుగా నిలబడేసరికి ఇంకా రామరాజు అయితే అదే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అప్పుడైతే మాత్రం రామరాజు కుటుంబాన్ని మొత్తాన్ని అవమానించిన తనైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఏం గొడవ జరుగుతుందా అని చెప్పనని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా రామరాజు కూడా అయితే మన ఇంటికి వచ్చినప్పుడు శత్రువునైనా క్షమించి మనం మాట్లాడాలి అన్నది విధంగా అయితే అంటాడు. ఇంకా ధీరజ్ కూడా అయితే ఎక్కడ గొడవ జరగకుండా వదిన మన ఇంటి కోసం ఇంత చేసింది కదా, అందుకే నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పాను అని చెప్పని ఉంటారు. ఇంకా అందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా నర్మదా కూడా ఏంటి నగలు వేరేటి వేసుకోను, నీ నగలు ఏవి అంటే ఇంకా ప్రేమ అయితే నాకు తనకి వేరే సపరేట్ నగలంటూ ఏం లేవు, మా ఇద్దరివి ఒకే నగలు అన్నట్టుగా చెప్పి ఇంకా గొడవ పెద్దది కాకుండా అయితే చేస్తుంది. ఇంకా వల్లి అయితే ఏంది నాకు నెలలు 4వ నెల 5వ నెల అన్నారు, కానీ నాది కడుపు మాత్రం కొంచెం కూడా ముందుకు రాకుండా ఎందుకుంది, కడుపుతో ఉన్న వాళ్ళకి కడుపు వస్తుంది కదా అని చెప్పి నేను అంటూ ఉంటే ఇంకా భాగ్యం వాళ్ళ ఆయన అయితే ఇద్దరు అసలు నీకు కడుపు ఉంటేనే కదా నీకు కడుపు వచ్చేదానికంటే ఏంటమ్మా నువ్వు చెప్పేది అంటే అవును నిన్ను ఈ ఇంట్లోకి రప్పించడానికి మేమే ఇదంతా నాటకవాడు, నెల తప్పింది అంటే ఎవరైనా ఏ భర్త అయినా సరే తనని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు, అట్లాంటిది ఈ నాటకం ఆడకుండా ఉండుంటే నువ్వు అసలు ఇంట్లోకి వచ్చుంటావా అని చెప్పనని ఇంకా భాగ్యం అనే మాటలను అయితే ధీరజు అలాగే చందు ఇద్దరు వినేస్తారు. అమ్మ ఇలా మోసం చేసి నన్ను ఇంటికి రప్పించడం కోసం ఇలా చేశారంటే రేపు నా భర్త తెలిసింది అంటే అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాం.